హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనము 12వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రవేశించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన దానిని బట్టి 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ఈ యొక్క 12వ రోజు ఇక ఉపవాస ప్రార్థనకు ఆధారంగా 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన యొక్క అంశం ఏమంటే చూసే దేవుడు. హల్లెలూయా. ఎటువంటి దేవుడు అంటే మన దేవుడు చూచే దేవుడు, బలపరిచే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరిని చూసేవాడుగా ఉంటున్నాడు, ఎవరిని ఆయన బలపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక్కడ చూస్తుంటున్నాం, యెహోవా కనుదృష్టి అంటే ఆయన కన్నులు మరి చూచేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. చూచుచున్న దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంట, బలపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా మనుషుని యొక్క దృష్టి కదా, మన కన్నులు ఎంతవరకు చూస్తాయంట, కొంతవరకు చూస్తాయి. అంటే మన దృష్టి అది పరిమితమైనది, కానీ దేవుని యొక్క దృష్టి ఎటువంటిదంట, అపరిమితమైన దృష్టి. హల్లెలూయా. అది లోకమందంతటా సంచారము చేసే దృష్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా ఆ దృష్టి ఏమి చేసేదిగా ఉందంట, సంపూర్ణ హృదయము గలవారిని. హల్లెలూయా. సంపూర్ణ హృదయము గలవారిని, యథార్థమైన హృదయము గలవారిని ఆ యొక్క దృష్టి ఏం చేస్తుందంట, దేవుని యొక్క దృష్టి బలపరిచేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి తరువాత మరి యుద్ధములను మాన్పేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా యథార్థంగా లేని వారి జీవితములలో ఏమి కలుగుతుందంటే యుద్ధాలే కలిగేవిగా మరి ఉన్నాయి. అంటే సమస్యల చేత నిండుకునేవారుగా మరి ఉంటా ఉన్నారు. కదా ఇక్కడ చూస్తుంటున్నాము, ఇది ఏ సందర్భంలో ఇది చెప్పబడిందంటే, మరి ఆసా రాజు అనే ఒక రాజు మరి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క రాజు దేవునిని నమ్మినప్పుడు అతని జీవితంలో గొప్ప విజయాలను చూశాడు. ఎటువంటి విజయాలు చూశాడు చెప్పండి? గొప్ప విజయాలను చూశాడు. దేవుడు ఆ యొక్క ఆసా రాజును ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఈ యొక్క ఆసా రాజు యొక్క హృదయము ఏమైపోయిందంటే, మరి మొట్టమొదటిగా యథార్థంగా ఉంటున్నప్పుడు మరి దేవుడు మరి జయమిచ్చాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. హల్లెలూయా. ఆ రాజు ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోయాడు, కానీ ఆశీర్వాదాన్ని ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడు చెప్పండి? ఎవరిని ప్రేమించాలి? ఆశీర్వదించిన దేవుణ్ణి ప్రేమించాలా, ఆశీర్వాదాన్ని ప్రేమించాలా? ఆశీర్వదించిన దేవుణ్ణి ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఆసా రాజు యొక్క జీవితంలో మరి ఆశీర్వదించిన దేవుణ్ణి మరి మర్చిపోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. మర్చిపోయిన వాడుగా ఉంటూ దేవునికి విరోధమైన కార్యాన్ని మరి చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో మరి అక్కడ ఉంటున్న ఒక మరి దైవజనుడు మరి ఉంటా ఉన్నాడు.
అతని పేరేమంటే హనాని అనే దైవజనుడు. హల్లెలూయా. ఆ కాలమందు 7వ వచనము, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగున ప్రకటించను. అతనితో ఏం చేశాడంట? ఈలాగున ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కూషీయులను, లూబీయులను గొప్ప దండెత్తి వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతకు అప్పగించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మరి ఈ విధముగా దేవుడు శత్రువులను నీకు అప్పగించినప్పుడు, హల్లెలూయా, ఇప్పుడు నీవు దేవుని మర్చిపోయి నువ్వు ఎవరి సహాయాన్ని అడుగుతూ ఉన్నావు? అన్యుల సహాయము. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుపోయాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న 7వ వచనము, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ము కొనక సిరియా రాజును నమ్ముకొంటివే. హల్లెలూయా. ఇంతకుముందు ఎవరిని నమ్ముకున్నాడంటే ఆయన యెహోవాను నమ్ముకున్న ఇక ఆసారాజు. హల్లెలూయా. యథార్థవంతుడిగా ఉంటున్న ఇక ఆసారాజు జీవితంలో ఇప్పుడు ఆయన దేవునిని నమ్ముకొనక, హల్లెలూయా, ఏం చేస్తానంట? దేవుని నమ్ముకొనక ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మనుషుల మీద ఆధారపడుతూ మరి ఉంటా ఉన్నాడు. అనగా ఇక్కడ చూస్తుంటున్నాము, ఆసా యొక్క హృదయము, యథార్థంగా ఉంటున్న ఆసా యొక్క హృదయం ఏమైపోయిందంటే మరి ఆ యొక్క ఆసా యొక్క హృదయములో మరి యథార్థతను కోల్పోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఏం కోల్పోయాడు చెప్పండి? యథార్థతను కోల్పోయాడు. దానిని బట్టి ఇక్కడ చూస్తుంటున్నాం, మరి ఆశాభక్తుడు అంటున్నాడు, తన ఎడల యథార్థ ఉదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. అయితే ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకేమంట? యుద్ధములే. హల్లెలూయా. ఓ ఆసారాజా, నీవు ఇప్పుడేం చేస్తున్నావు? మతి తప్పి నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు. దేవుని ఆధారం చేసుకున్న నీవు మొట్టమొదటిగా మరి దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటున్న నీవు నీ యథార్థతను నీవు పాడు చేసుకొని మనుషులను ఆధారం చేసుకున్నావే. నీవేమైపోయావు? నీవు మతి తప్పి నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇక మీదట నీకేమంట? నీకు యుద్ధములే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మనము ఇక్కడ 3 విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. నంబర్ 1 ఏమంటే యెహోవా కనుదృష్టి, అనగా దేవుని యొక్క కనుదృష్టి. నంబర్ 1 ఏం చెప్పండి? దేవుని యొక్క కనుదృష్టి. హల్లెలూయా కదా. ఈ యొక్క కనుదృష్టి ఎక్కడ సంచారం చేస్తుందంట? లోకమందంతటా, భూమి అందంతటా ఏం చేస్తూ ఉంది? సంచారము చేస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంచారము చేస్తుంటున్న ఆ యొక్క దేవుడు మన అవసరాలను చూస్తూ ఉన్నాడు, మన నిర్ణయాలను చూస్తూ ఉన్నాడు, మన హృదయ స్థితిని కూడా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమేమి చూస్తున్నాడని చెప్పండి? మన అవసరాలు, నీకు ఏం అవసరమో
నాకేం అవసరమో, మనకెందరికి ఏం అవసరమో దాన్ని ఆయన చూచేవాడుగా ఉంటున్నాడు. మన నిర్ణయాలు, మన తీర్మానాలను ఆయన చూచేవాడుగా ఉంటున్నాడు కదా. మన హృదయ స్థితిని ఆయన చూచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తుంటున్నాం. దేవుడు ఎటువంటి వారి హృదయ స్థితిని ఆయన చూచేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఒకసారి అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఇక్కడ చూస్తుంటున్నాము, మనిషి పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉంటా ఉన్నాడు కదా. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యెషయా కుమారులో ఒకరిని దేవుడు అభిషేకించమన్నప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, అక్కడ మొట్టమొదటిగా ఎలియాబును పంపించారు. ఎలియాబు యొక్క ఎత్తు, లావు, మరి ఆయన యొక్క దేహ దారుఢ్యాన్ని చూచినప్పుడు ఈ సమూయేలు ప్రవక్త ఏమనుకున్నాడు, ఓ దేవుడు ఇతనినే అభిషేకించబోతున్నాడని పైకి లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఇతనిని ఎన్నుకోలేదు. ఆ విధముగా 7 వచ్చారు. ఎంతమంది వచ్చారు చెప్పండి? 7 వచ్చారు. దేవుడు 7 ఏమన్నాడంటే, వీరిని నేను ఎన్నుకోవడం లేదు. ఓ సమూయేలు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, అయితే నేను పైరూపాన్ని కాదు, నేను హృదయాన్ని లక్ష్య పెట్టే వాడుగా నేను ఉంటా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఏమి చూసేవాడుగా ఉన్నాడంటమ్మా? అయ్యా, హృదయాన్ని చూచేవాడుగా ఉంటున్నాడు. ఎటువంటి హృదయాన్ని చూచేవాడుగా ఉంటున్నాడంటే, యథార్థమైన హృదయాన్ని చూచేవాడుగా ఉంటున్నాడు. కపటమైన హృదయాన్ని చూచేవాడుగా లేడు. ఆయన యథార్థమైన హృదయాన్ని చూచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యథార్థమైన హృదయము దేవుడు ఎవరిలో కనుగొన్నాడంట? దావీదులో కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాం, యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా సంచారము చేస్తూ ఉంది. హల్లెలూయా. సంచారం చేస్తున్న ఇక దేవుడు నీ అవసరాలను, నా అవసరాలను, మన అవసరాలను, మన నిర్ణయాలను, మన తీర్మానాలను, మన హృదయ స్థితిని దేవుడు ఎరిగినవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎరిగిన దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతున్నాడంట? యథార్థమైన హృదయం కలిగిన వారిపైన దృష్టిని ఉంచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తుంటున్నాము, బలపరుచుట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై. హల్లెలూయా. దేవుడు బలపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. ఎవరిని బలపరిచేవాడుగా ఉంటున్నాడంట? యథార్థవంతులను దేవుడు బలపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. కానీ యథార్థతకు అపోజిట్ ఏమంట? కపటము. హల్లెలూయా. కపటము అనే అర్థం ఏమంటే, లోపల ఒక మనసు, బయట మరి ఒక మనస్సు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే కీర్తనలు 32లో చూస్తుంటున్నాము, హృదయములో కపటము లేని వాడు ధన్యుడు. హృదయములో ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. కపటము కలిగిన వారి హృదయాన్ని దేవుడు ఆయన దృష్టించేవాడుగా లేడు, వారిని బలపరిచేవాడుగా లేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం
కదా. యథార్థ హృదయం కలిగిన వారిని మాత్రమే ఆయన ఏం చేస్తాడంట, ఆయన బలపరిచే దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుడు మరి ఏ విషయాలలో ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉంటా ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. నంబర్ 1, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవాలి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నన్ను బలపరచువాని అందే నేనేం చేస్తానో సమస్తము. హల్లెలూయా కదా. నా పరీక్షలలో, నా యొక్క శ్రమలలో, నా యొక్క ఇబ్బందులలో, హల్లెలూయా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును నేను చేయగలను అని ఎవరంటున్నారు? అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, ఆయన ఎవరికి బలం ఇచ్చేవాడుగా ఉన్నాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. హల్లెలూయా. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సమీపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును కలగజేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే తప్పించుకునే మార్గాన్ని, హల్లెలూయా, దేవుడు మరి తన బిడ్డలకు కలగజేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూస్తున్నాం 2 తిమోతి 3వ అధ్యాయం 17వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 17వ వచనం. ఖండించుటకు తప్పుతిట్టుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, ఆయన పిలుపు నెరవేర్చుటకు శక్తి. హల్లెలూయా కదా. ఆయన దేనికంట ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై మరి ఉంది. హల్లెలూయా కదా. దేవుడు యథార్థ హృదయాలను ఆయన చూస్తాడు. హల్లెలూయా. యథార్థ హృదయాల్లో ఏదైనా తప్పు ఉంటే ఆయన ఏం చేస్తాడంట, ఆయన ఖండిస్తాడు. ఆయన ఏం చేస్తాడంట, తప్పుదిద్దుతాడు. నీతి అందు ఏం చేస్తాడంట, శిక్షిస్తాడు. హల్లెలూయా. చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఎవరిని శిక్షిస్తాడంట, ప్రేమించేవారిని. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షించేవాడుగా ఉంటా ఉన్నాడు. తాను ఎవరిని ప్రేమిస్తాడో వారిని ఖండించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. తాను ఎవరిని ప్రేమిస్తాడో వారిని తప్పుదిద్దేవాడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. యథార్థంగా ఉంటున్న వారి జీవితాలలో, హల్లెలూయా, దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే వారిని ఖండించేవాడుగా ఉంటున్నాడు, తప్పుదిద్దేవాడుగా ఉంటున్నాడు, నీతి యందు శిక్షించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దావీదు యొక్క జీవితంలో దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాడంటే, దావీదు యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉన్నాడా లేదా చెప్పండి? యథార్థంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దావీదు యథార్థవంతుడు. అయితే ఒక విషయంలో ఏం చేశాడంట, పాపం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? పాపం చేశాడు. హల్లెలూయా కదా. పాపం చేసిన వ్యక్తిని దేవుడు అలాగే వదిలిపెట్టాలని చెప్పేసి అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకంటే దావీదు ఏమంటే యథార్థ హృదయుడు. అయితే తన జీవితంలో మరి ఒక పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుడు ఆ యొక్క దావీదును వదిలిపెట్టాడా? దావీదును వదిలిపెట్టడం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడంట?
నాతాను ప్రవక్తతో మాట్లాడాడు. ఓ నాతాను, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళు. దావీదును నువ్వేం చేయాలి? నీవు ఖండించాలి. దావీదుకు తప్పును ఏం చేయాలి? నీవు దిద్దాలి. హల్లెలూయా అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు ఎటువంటి మనసు కలిగిన వాడంటే, లోబడే మనస్తత్వం ఉంది, విధేయత చూపించే మనస్తత్వం ఉంది దావీదులో. హల్లెలూయా. లోబడలేని మనస్తత్వము, విధేయత లేని మనస్తత్వములతో దేవుడు మాట్లాడేవాడు కాదు. హల్లెలూయా. లోబడే మనస్తత్వాలతోనే దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. విధేయత కలిగిన మనస్తత్వాలతోనే దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా కదా. ఈ యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడంటే ఆ విధంగా బలపరుస్తాడు కదా. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ దావీదు, నేను నీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథకు నీవే సొల్యూషన్ చెప్పాలి. ఆ కథకి ఏం చేయాలి? నీవే సమాధానము నువ్వు చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు దావీదు అన్నాడు, చెప్పు అన్నాడు. ప్రైజ్. హల్లెలూయా. అప్పుడు నాతాను ప్రవక్త చెప్పడానికి ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతునికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, పేదవాడికి ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల ఉంది. హల్లెలూయా. ఈ ఆడు గొర్రె పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ గోరుముద్దులు తినిపిస్తూ ఏం చేస్తున్నాడంట? పెంచుకుంటా ఉన్నాడంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు ఒక ధనవంతుని ఇంటికి ఒక అతిథి వచ్చాడు, గెస్ట్ రావడం జరిగింది. హల్లెలూయా. వచ్చినప్పుడు ఆ ధనవంతుడు ఆ విస్తారమైన గొర్రెలలో ఒక గొర్రెను వధించకుండా ఆ పేదవాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడే ఆ ఆడు గొర్రె పిల్లను ఏం చేశాడంట? వధించి ఆ యొక్క అతిథికి, ఆ యొక్క గెస్ట్కి విందు చేసి పెట్టాడు. ఈ విషయంలో నీవేమంటావు దావీదు అని చెప్పేసి అంటే, దావీదు అంటుంటున్నాడు, నిజముగా ఆ వ్యక్తి మరణపాత్రుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. మరణపాత్రుడు అనడమే కాదు కానీ ఒక గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో నాతాను ప్రవక్త అంటున్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు దావీదు, ఆ వ్యక్తి నీవే అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు యొక్క హృదయం పగిలిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యెహోవా కనుదృష్టి దావీదును చూడలేదనుకున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క కనుదృష్టి భూలోకమందంతటి సంచారం చేస్తూ ఉంది. ఆయనకు ఎవరు కూడా మరుగై ఉండలేరు. హల్లెలూయా. దావీదును చూచాడు. ఎందుకు చూచాడంటే, దావీదు యథార్థవంతుడు, నేను అతన్ని బలపరచాలి, అతనిని నేను సరిచేయాలి. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడంటే లోబడే మనస్తత్వం కలిగిన వాడు, విధేయతను కలిగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తిరిగి దేవుని యొద్ద నుంచి దావీదు సాక్ష్యం పొందుకున్నాడు. ఊరియా విషయంలో తప్పితే దావీదు తన జీవిత కాలంలో ఎక్కడ కూడా తప్పిదమో పాపము చేయలేదు. హల్లెలూయా కదా. యథార్థవంతులను దేవుడు ఏం చేస్తారంట? ఆయన బలపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. యథార్థవంతులను సరిదిద్దేవాడుగా ఉంటా ఉన్నాడు. యథార్థవంతులను ఖండించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా వారి జీవితంలో ఇంకా యథార్థతగా దేవుని కొరకై జీవించాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు మన ప్రశ్న ఏమంటే, మనము యథార్థముగా ఉన్నామా లేదా సగం సగం ఉన్నామా? హల్లెలూయా. మన జీవితంలో యథార్థమైన మనస్సు కలిగిన వాళ్ళుగా ఉన్నామా? యథార్థమైన హృదయం కలిగిన వాళ్ళుగా ఉన్నామా? సగం సగం కలిగిన వాళ్ళుగా ఉంటా ఉన్నామా? హల్లెలూయా. ఇంతవరకు మనం యథార్థ హృదయం లేకపోయినట్లయితే
మనం ఏం చేయాలి? ప్రభువా, నేను యథార్థంగా ఉండడానికి సాయం చేయండి ఆయన. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ప్రభువా, నేను యథార్థతను తప్పి నడవకూడదు. ఆసా రాజు విషయంలో హనాని అనే ప్రవక్త అంటా ఉన్నాడు, నీవు మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటున్నావు, నీవు యథార్థతను తప్పి నీవు ప్రవర్తిస్తూ ఉంటా ఉన్నావు, జాగ్రత్త. హల్లెలూయా అని చెప్తే ఆ ఆసారాజు ఏం చేశాడు తెలుసా? ఆయనను జైలుకి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయనకు చంప మీద ఒక ఏటు కొట్టినట్టు చూస్తూ ఉన్నాం. చూడండి 10వ వచనము. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరిచెను. ఆసా చేసిన కార్యములన్నిటిని గురించి యూదా ఇజ్రాయేల్ రాజుల గ్రంథమందు వ్రాయబడినది. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి, ఎక్కడ జబ్బు పుట్టి చెప్పండి? పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి సేవకుడు గద్దిస్తే, సేవకుడు ఖండిస్తే, హల్లెలూయా, ఈ ఆశ లోబడ్డా? లోబడలేదు. బందీగృహంలో వేశాడు సేవకుడిని. ఎందుకంటే లోబడే మనస్తత్వం లేదు ఆశలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. బందీగృహంలో వేశాడు. అతని పాదములో ఏమొచ్చిందంట? జబ్బు. ఆ జబ్బుతోనే ఏమైపోయాడంట? చనిపోయిన వాడుగా ఉంటున్నాడు. దావీదు జీవితంలో చూస్తుంటున్నాము. ఖండించినప్పుడు ఏం చేశాడు? లోబడ్డాడు. హల్లెలూయా, దేవుని కృపను పొందుకున్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, దావీదు పట్ల నేను శాశ్వతమైన కృపను చూపిస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకనే మన హృదయం యథార్థంగా ఉందా? సగం ఉందా? యథార్థంగా ఉందా? కపటముగా ఉందా? లోపల ఒకటి, బయట ఒకటి మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ప్రభువు చెప్పాలన్నమాట, నా కుమారుడా దావీదు, నువ్వు యథార్థవంతుడు అన్నట్లుగా, నా కుమార్తె నువ్వు యథార్థవంతురాలు. దావీదు సాక్ష్యం చెప్తాడు కదా దేవుడు, దావీదు నా హృదయాను సారుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, విశ్వాసమును, మూడవదిగా విశ్వాసమును, దేవుని యందు విశ్వాసమును విడిచిపెట్టిన వాడుగా ఉంటా ఉన్నాడు ఈ యొక్క ఆసారాజు. హల్లెలూయా కదా. ఈ యొక్క ఆసారాజు దేవుని మీద ఆధారపడడానికి బదులుగా ఎవరి మీద ఆధారపడ్డాడంట? మనుషుల మీద ఆధారపడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. దాని ఫలితం ఏం కలిగిందంటే తన జీవితంలో యుద్ధాలే కలిగాయి, సమస్యలే కలిగాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమస్యలోనే ఏమైపోయినాడంట? అంతమైపోయిన వాడుగా ఉంటా ఉన్నాడు ఇక ఆసారాజు. హల్లెలూయా కదా. దేవుని మీద విశ్వాసమును వదిలిపెట్టినప్పుడు ఏమేమి వెళ్ళిపోతుందంట? సమాధానం అనేది కోల్పోయే వాళ్ళుగా ఉంటారు. యుద్ధాలే, సమస్యలే. మరి ఆత్మీయ జీవితంలో వారికి ఏముండదంట? విశ్రాంతి అనేది వారి జీవితంలో ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళీ ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం, యెహోవా కనుదృష్టి మొట్టమొదటిగా ఏం చేస్తుందంట? భూలోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తున్నాం, ఎందుకు సంచారం చేస్తుందంట? బలపరచడానికి. దేవుడు బలపరచడానికి సంచారం చేస్తుంది. మూడవదిగా ఎవరి కోసం సంచారం చేస్తూ ఉందంట? యథార్థ హృదయాల కొరకు సంచారం చేస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా ఏం చేసిందంట? సంచారం చేస్తుంది. అందును బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే,
నా కుమారుడు నా కుమార్తె నువ్వు యథార్థంగా నీవు ఉండాలి. హల్లెలూయా. యథార్థత విషయంలో మరి యథార్థత ఏ విధంగా ఉండాలంటే భార్య భర్తకు యథార్థంగా ఉండాలంట. హల్లెలూయా. భర్త భార్యకి ఏ విధంగా ఉండాలా? యథార్థంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఏ విధంగా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు ఏ విధంగా ఉండాలి? యథార్థంగా మరి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసులు సంఘ కాపరికి యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. సంఘ కాపరికి మరి విశ్వాసులు యథార్థంగా ఉండాలి. విశ్వాసులకు సంఘ కాపరి ఏ విధంగా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. అందరూ కలిసి ఎవరికి యథార్థంగా ఉండాలంట? దేవునికి యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకి యథార్థంగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. నీ జీవితంలో ఎటువంటి యుద్ధాలైనా ఆయన నీ పక్షం ఉండి యుద్ధము చేసి నీకు జయముని ఇస్తాడు. ఎటువంటి సమస్యలైనా ఆ సమస్యల నుంచి విడిపరచడానికి ఆయన సమర్థుడైన దేవుడుగా ఉంటున్నాడు. నిన్ను నన్ను బలపరుస్తున్న దేవుడు ఆయన ఒక మనుషుడు కాదు, ఆయన భూపరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి బలపరిచేయాక దేవునికి మనం ఏం చేయాలి? ప్రభువా, ఈ రోజు నుంచి నాయన నేను యథార్థంగా నేను ఉంటాను. ప్రభువా, ఇంతకాలం నువ్వు నా జీవితంలో ఎన్నెన్నో మేలు చేస్తూ వచ్చావయ్యా, ఎన్నెన్నో అద్భుతాలు నువ్వు చేస్తూ నా జీవితంలో నీవు వచ్చావు. అయితే కొన్నిసార్లు నిన్ను మర్చిపోయి యథార్థతను తప్పిపోయిన వ్యక్తిగా నేను ఉంటున్నాను, నన్ను క్షమించయ్యా అని ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినట్లయితే ప్రభు ఏం చేస్తాడంట? మనల్ని తోసివేసేవాడుగా ఉండడు, కానీ ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు. ఆసారాజు మరి ఏం చేశాడంట? మరి దేవుడు మాట్లాడినప్పుడు, సేవకుడు మాట్లాడినప్పుడు త్రోసిపిచ్చాడు తన జీవితంలో భయంకరమైన పరిస్థితి. అయితే దావీదు జీవితంలో, యథార్థవంతుడుగా దావీదు జీవితంలో సేవకుని మాటికి లోబడ్డాడు. హల్లెలూయా. జీవితకాలం అంతా సమాధానంగా నెమ్మదిగా ఉన్నాడు. గొప్ప జయములను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా మనం అర్పిద్దాం. ప్రభువా, నాకు నా హృదయానికి అర్పిస్తున్నానయ్యా. నా హృదయంలో యథార్థతను దయచేయనయ్యా. ప్రభువా, నా జీవితంలో మనుషుల మీద ఆధారపడ్డానయ్యా. కాదు కాదు నాయన, ఇప్పటి నుంచి నేను నీ మీద ఆధారపడతానయ్యా. ప్రభువా, నీవు నన్ను దృష్టిస్తున్నావని నేను మర్చిపోయి అనేక సార్లు తప్పు చేసిన వ్యక్తిగా ఉంటున్నాను. ప్రభువా, నన్ను క్షమించయ్యా. నన్ను క్షమించమంటే సిద్ధపాటు కలిగిన యొక్క దేవుడిని క్షమించేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీకు బలమును అనుగ్రహించి నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత కలిగిన దావీదు జీవితంలో గొప్ప గొప్ప జయములు దేవుడు ఇచ్చాడు. గొప్ప సమాధానం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఆసా జీవితంలో గద్దించిన సేవకుడిని తీసుకుని పోయి జైల్లో వేశాడు. ఎంత గర్వం చూడండి, ఎంత అహంకారం చూడండి. దీనుల పట్ల దేవుడు తన కృపను చూపిస్తాడు. అహంకారులు దేవుడు ఎదిరించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో అహంకారం కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? దీనత్వం కలిగిన వ్యక్తులుగా మనం ఉంటా ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో నాతాను ప్రవక్త మాట్లాడుతూ ఉంటే ప్రవక్త గారు అట్లా కాదు ఇట్లా కాదు అని కుంటు సాగులు చెప్పలేదు. తన యథార్థ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాడు, కన్నీళ్లు కార్చాడు. హల్లెలూయా.
ఆశ అయితే కన్నీళ్ళు కార్చలేదు, కానీ సేవకునికి విరుద్ధంగా నిలబడి తన జీవితంలో పలు సమస్యలకు కొనుక్కోవడానికి, యుద్ధములో ఉండడానికి, నాశనమైపోయడానికి కారణమైంది. ప్రియులారా, ప్రభు అటువంటి పరిస్థితి నాకు వద్దయ్యా. దావీదు లాంటి హృదయం దయచేయండి, విధేయత కలిగిన మనసును దయచేయండి అయ్యా. ప్రభువా, ఈ రోజు నుంచి నాయన ఇంకా నేను యథార్థంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, నేను యథార్థంగా ఉన్నాను, ఇక మీదట ఇంకా నేను నీకు యథార్థంగా నేను ఉంటానని మనం తీర్మానం చేసుకుందాం. ఈ తీర్మానమే నీ జీవితంలో గొప్ప జయమునిస్తుంది, గొప్ప సమాధానాన్ని ఇచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. అందరూ, ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొలువే చేయడు, ఏ మేలు నాకు కొలువే చేయడు. అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను. ఎన్నడూ అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను. ఎన్నడూ అవమానమందను నేను, యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొదువే చేయవు, యథార్థముగా ఆరాధించిన వారి జీవితంలో నీ జీవితంలో ఏ మేలు కొలవలేకుండా నా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. శత్రువు సిగ్గుపడినట్లుగా దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. శత్రువు ఎదుట దేవుడు నీకు భోజనమును సిద్ధపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏ మేలు నాకు కొదువే చేయవు, ఏ మేలు నాకు కొదువే చేయవు, ఏ మేలు నాకు కొదువే చేయడు.